నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులపై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితులు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక అమ్మాయి వేరే వ్యక్తితో మాట్లాడుతుందని, వ్యక్తిగత కారణాలతోనే చైతన్య అనే యువకుడు ఎస్కే మహమ్మద్ రఫీ, ఎస్కే నూర్ బాషాలపై దాడికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో వెల్లడైందని చెప్పారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకొని వారిపై రౌడీ షీటు కూడా ఓపెన్ చేస్తామని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను నెల్లూరు టౌన్ వేదాయపాలెం పిఎస్ ఇన్స్పెక్టర్ని. నిన్న అనగా 11/7/26లో నిన్న సాయంత్రం అర్ధరాత్రి 10:30 నుంచి 11 మధ్య సమయంలో ఇద్దరు వ్యక్తులు మన మోటార్ సైకిల్ మీద పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళల్లో నూర్ అహ్మద్, అదేవిధంగా రఫీ అనే పర్సన్స్ ఇద్దరు స్వయంగా వాళ్లే మోటార్ సైకిల్ నడుపుకుంటూ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. వాళ్ళల్లో నూర్ అనే వ్యక్తికి గడ్డం కింద చిన్న గాయం ఉంది. రఫీ అనే అతనికి ఈ పొట్ట ప్రాంతంలో ఇంజరీ ఉంది, బ్లడ్ వస్తా ఉంది. వెంటనే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అపోలో హాస్పిటల్ కి తదుపరి చికిత్స నిమిత్తం షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకు గాయమైందని అడిగితే వాళ్ళు చైతన్య అనే వ్యక్తి తమతో ఘర్షణ పడి కత్తితో దాడి చేశాడని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే బుచ్చిరెడ్డిపాలెం చెందిన ఒక వివాహమైన మహిళ గత కొంతకాలం నుంచి చైతన్య అనే వ్యక్తితో, తమకన్నా ఒక 10 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న చైతన్య అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఆమె రీసెంట్ గా వేదాయపాలెంలో KPN స్టోర్స్ అనే సూపర్ మార్కెట్ కి ఆమె ఇక్కడ చేరడం, ఇక్కడ అదే సూపర్ మార్కెట్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తితో ఆమె మాట్లాడుతుంది, సన్నిహితంగా ఉంటుంది అనే అనుమానంతో ఈ చైతన్య అనే వ్యక్తి మరికొంతమందితో వేదాయపాలెం రైల్వే గేట్ కి వెళ్లే దారిలో వేచి ఉండి రఫీతో గొడవ పెట్టుకుని కత్తితో దాడి చేశారనేది మనకున్న ప్రాథమిక సమాచారం. ఇది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత రిలేషన్ సంబంధించిన గొడవ. ఇది వేరే వ్యక్తితో మాట్లాడుతుంది అనే ఉద్దేశంతో ఆ రిలేషన్ ఉన్న పర్సన్ మీద చైతన్య దాడి చేయడం జరిగింది. దీన్ని నెల్లూరులోని కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇక్కడ రౌడీ మోకలు యథేచ్ఛగా కత్తులు కల్చర్ స్టార్ట్ అయిందని, అసాంఘిక శక్తులు మళ్ళీ విజృంభిస్తున్నాయని చెప్పి ప్రజలకు భయాందోళన గురి చేసే న్యూస్ ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే, నెల్లూరులో రౌడీ షీటర్స్, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులు అందరి మీద నిఘా ఉంది. వీళ్ళని ప్రతి వారము పోలీస్ స్టేషన్ పిలిపించి వీళ్ళ కౌన్సిలింగ్ తీసుకుంటున్నాము. ఎవరైతే నేరాల్లో పాల్పడతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, 10 సంఖ్యలో పీడీ యాక్ట్లు నమోదు చేసి కడప జైలుకి పంపించడం జరుగుతుంది. కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నిరంతరంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ రౌడీ మోకలు, అసాంఘిక కార్యకలాపాలు విజృంభించే అవకాశం నెల్లూరు టౌన్ లో అయితే లేదు. దయచేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిర్వహించే వ్యక్తులకు నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలకి భయాందోళన కలుగజేసే న్యూస్ ని స్ప్రెడ్ చేయొద్దు, వాస్తవాన్ని తెలియజేయండి. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగిన దాడిది. దీనిపైన వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయడానికి కొన్ని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేక బృందాలను రెడీ చేసి వాళ్ళని సెర్చ్ చేస్తా ఉన్నాము. వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచి ఇట్లాంటి గొడవలు భవిష్యత్తులో జరగకుండా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా మా ASP మేడం గారి ఆదేశాల మేరకి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దీంట్లో ఆ మహిళని ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్ లో ఉన్నారో ఆ మహిళను కురిగినట్టుగా మా దగ్గర కేసు ఒకటి రిజిస్టర్ అయింది. అది ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశాము కోర్టులో. అంతకుమించి వీళ్ళ మీద గతంలో ఎటువంటి షీట్లు కానీ ఎటువంటి కేసులు కానీ నమోదు కాలేదు. ఈ చైతన్య అనే వ్యక్తి 2 టౌన్ లిమిట్స్ లో సెట్టిగుంట రోడ్లో నివాసం ఉంటున్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటా ఉన్నాడు. వాళ్ళు కంప్లైంట్లు అయితే 5 మెంబర్స్ అని ఇచ్చారు. మనకున్న సమాచారం అయితే ఇద్దరు అన్నదమ్ముడు చైతన్య బ్రదరు దీంట్లో పార్టిసిపేట్ చేశారని తెలుస్తాం. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free.
Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.